హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గుంటూరు బాగి. ఇవాళ నేను మీ ముందుకి ఒక ఫుడ్ ఐటెంతో వచ్చేసాను. అది వచ్చేటప్పటికి టమాటా రైస్. టమాటా రైస్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: ఒక అరకిలో టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నవి, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర కొంచెం, అండ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అది ఇన్స్టెంట్ వేసే కంటే ఇలాగా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నానబెట్టుకున్న బియ్యం, మీకు బాస్మతి కావాలంటే బాస్మతి తీసుకోవచ్చు, నార్మల్ రైస్ కావాలంటే నార్మల్ రైస్ తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ జార్లో ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కచ్చా పచ్చిగా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్యాన్లోకి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే జాజికాయ, జాపత్రి అవన్నీ వేసుకోవచ్చు. ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి అరోమా అనేది రాదు. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అరోమా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక నిమిషం పాటు కలుపుకొని, చూసారు కదండి, ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉడికేంత వరకు, మగ్గేంత వరకు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కుక్ అవ్వడానికి దీని మీద ఒక మూత పెట్టేసి కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగినంత కారం, కొంచెం ఫ్లేవర్నెస్ కోసం గరం మసాలా, ఇది కూడా మేము ఇంట్లో తయారు చేసుకున్నదే, ఈసారి వీడియోలో మీకు పెడతాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు మనకు ఆ టమాటాది ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత లోపు మనం ఈ రైస్ అనేది ఆన్ చేసేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు రైస్ వెలిగించిన తర్వాత మనకు ఆయిల్ పైకి తేలిన టమాటా గ్రేవీని ఇందులోకి రైస్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ఇందులో వేసుకున్న తర్వాత రైస్ని, ఆ గ్రేవీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద మనం ఇంకా మూత పెట్టేసుకొని, ఇది కుక్ అయిన తర్వాత మనకు ఎలాగో సిగ్నల్ వస్తుంది కాబట్టి అప్పుడు చూసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మనం హ్యావ్ చేయొచ్చు. దీనికి మనం పెరుగు చట్నీ కానీ ఏదైనా గ్రేవీ కర్రీ కానీ చేసుకొని తినచ్చు, ఇలాగైనా తినచ్చు. ఇది చూసారు కదండి, ఈ విధంగా టమాటా రైస్ని అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.